డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందినటువంటి పిహెచ్డి పట్టాలు పొందినటువంటి డాక్టర్ స్వామిరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీ, మరియు డాక్టర్ పులి జైపాల్, ప్రముఖ న్యాయవాది నిజామాబాద్ పొందినందుకు వారికి బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఇద్వార్పేట లింగన్న గారు, జిల్లా ఉపాధ్యక్షులు సౌడ జయరాజ్ గారు, పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి జిన్నా జనార్దన్, గంగా ప్రసాద్, వేల్పూర్ వైస్ ప్రెసిడెంట్ రవి హాజరయ్యారు. వారికి స్వాగతం తెలుపుతూ ఆర్మూర్ మండల అధ్యక్షుడిగా నేను ఈ సభాధ్యక్షత వహిస్తున్నాను. నా పేరు పింజ సుదర్శన్. ఇప్పుడు కార్యదర్శి గారు మాట్లాడాలని కోరుతున్నాను. అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ మరియు ఇక్కడ జరగబోయే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థి సోదరులందరికీ మా వందనాలు. అట్లాగే ఈరోజు మా దళిత సోదరులు ఇద్దరు, డాక్టర్ శ్యామ్రామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టియు, స్వామిరావు, డాక్టర్ పులి జైపాల్ అడ్వకేట్ నిజామాబాద్ గారు ఇద్దరు ఈరోజు డాక్టరేట్ పొంది ఈ సమాజానికి తోడ్పడే విధానంగా వాళ్ళు మేలు చేసి అందరికీ జ్ఞానోదయం కల్పించి ద్వారా ఇంకా 10 మందికి డాక్టరేట్ పొందడానికి మా సోదరులందరినీ, మా దళిత సోదరులే కాకుండా బలహీన వర్గాలైనటువంటి బీసీ వర్గానికి కూడా ప్రోత్సహించి వారి ద్వారా తద్వారా ముందడికి పోయి ఈ రాజ్యాధికారం కొరకై పోరాడే విధంలో, కష్టపడే విధంలో ఉన్నటువంటి ఈ అసమానతలు తొలగించే విధంగా వాళ్ళు సంబంధించిన డాక్టరేట్ను 10 మందికి పంచి మేలు చేసి అందరినీ జ్ఞానోదయంగా విద్యావంతులుగా తీర్చిదిద్దుతారని మేము కొనియాడుతూ వారికి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని మీరు అందరూ విజయవంతంగా ఆశీర్వదించి దీవించి వాళ్ళు ఇంకా ముందు పోయి 10 మందికి సహాయపడి ఉద్యమ స్ఫూర్తితో, అంటే దళిత ఉద్యమ స్ఫూర్తితో సమానత్వంటి విలువలతో బతికే విధంగా, జీవించే విధానంగా, శ్రమపడే విధంగా వాళ్ళు తోడ్పడి మంచి సందేశాలు ఇస్తారని మేము వారికి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము ప్రోత్సహిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ శ్యామరావు గారు, డాక్టర్ స్వామిరావు గారు అండ్ డాక్టర్ పూలి జైపాల్ గారు, అడ్వకేట్ నిజామాబాద్, ఉన్నత విద్యావంతులు, వీరికి సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు డాక్టరేట్ పొందినందుకు మాకు మా మండలం నుంచి స్వామిరావు గారికి జై భీములందరికీ, ఇలాగే మన దళితుల్లో చాలామంది ఇంకా డాక్టరేట్ తీసుకోవాలని కోరుకుంటూ మీ జనార్దన్. అభ్యుదయ భావాలతో వారు ముందుండే తరాలకు అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆశ, వారి యొక్క పట్టుదల అనేది అంబేద్కర్ యొక్క భావజాలంతో వారు ముందుండి సాధించడం మనము చూస్తున్నాం. కాబట్టి ఈ సభలో వారిని గౌరవించుకోదగలిసిన విషయము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వారిని ప్రోత్సాహకంగా సన్మానించి ముందున్న తరాలకు మనము ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. మరి వీచేసిన పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యావంతు డాక్టరేట్ కావడానికి వాళ్ళు ఏ అంశాలను ఎంచుకొని వాళ్ళు పూర్తిగా చేశారు అనే అంశం మీద వాళ్ళని విశ్లేషణ చేస్తారు. కానీ మన యొక్క బాధ్యత ఏంటంటే విద్యావంతులను ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకో కొందరు విద్యావంతులను తయారు చేస్తారనే ఒక ఉద్దేశం. ముఖ్యంగా భావి తరాలకు మళ్ళీ
వాళ్ళు చదువుకున్నటువంటి చదువును సమాజానికి అందించడమే కాకుండా మన సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఇంకా అనేకమైనటువంటి అంశాలు వాళ్ళకు పిహెచ్డి డాక్టరేట్ చేసిన వాళ్ళకు తెలిసి ఉంటాయి. కాబట్టి వీళ్ళను మనం సన్మానిస్తే, మన డాక్టరేట్ని మనం సన్మానిస్తే ఇతరులు కూడా ఇంకా ముందుకు పోయి మన సమాజానికి ఒక తోడ్పడతారని కోరుకుంటున్నాం. అంతేకాదు వేల్పూర్ వాస్తవ్యులైనటువంటి స్వామిరావు గారు ఒక అంటరాని వసంతం అనే ఒక పుస్తకం మీద చాలా విశ్లేషణ చేశాడు. మీరు ఆ విశ్లేషణ కూడా మీరు చూడండి, వినండి. ఆ విధంగానే పులి జైపాల్ గారు పిహెచ్డి సాధించడమే కాదు, వాళ్ళ నాన్నకు కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి. ఈ నిజామాబాద్ జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘానికి మొట్టమొదలు అధ్యక్షులు ఎవరంటే పులి జైపాల్ గారు వాళ్ళ ఫాదరే అని చెప్తున్నాం. ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు విద్యాపతి లింగన్న గారు, అలాగే అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి జేబీఎంలో తెలుపుతూ, మేము డాక్టరేట్ పొందిన సందర్భంగా నాకు అలాగే సోదరుడు పులి జైపాల్ గారికి మీరు ఇస్తున్నటువంటి ఈ ఎంకరేజ్మెంట్ బట్టి మరొకసారి మీకు జేబీఎం తెలియజేస్తూ once again thank you all the executive members of the Ambedkar Youth Nizamabad district. లింగన్న గారు గతంలో కూడా నేను అంటరాని వసంతం జి కళ్యాణరావు గారు రాసినటువంటి ప్రముఖమైన నావెల్ మీద అనువాదం దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఒకసారి కలిసి మాట్లాడడం అనేటువంటి సందర్భం వచ్చింది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము పిహెచ్డిలో ముందుకు వెళ్ళడానికి, అవార్డు పొందడానికి దీని వెనకాల స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేసినటువంటి కృషి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారు వెనుకబడినటువంటి ప్రజలకు ఆయన చేసినటువంటి కృషి అంతటిని గుర్తు చేసుకుంటూ ఇన్ రిటర్న్ ఏమి ఇవ్వగలం ఆయన. ఒకవేళ అంబేద్కర్ గారికి మనం ఏమైనా ఇవ్వగలిగిన ఏదైనా ఉన్నది అంటే కనుక అది మన చదువు ఒకటి. సో చదవాలి, అది అంబేద్కర్కు నివాళిగా ఇచ్చేంత మట్టుకు చదవాలి అన్న ఆ ఉద్దేశంతో స్టడీస్లో ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంబేద్కర్ గారు నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుపైన స్థాపించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి నేను, మా సోదరులు, మా కొలిక్యులు డాక్టర్ స్వామి గారికి మరి నాకు కూడా పిహెచ్డి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అనగానే త్వార్పేట్ లింగన్న గారు కూడా చాలా రోజుల నుంచి మాకు సుపరిచితులే. బాబాసాహెబ్ గారి ఆలోచన విధానంతో, బహుజన ఫిలాసఫీతో ఆయన అనేకమైనటువంటి మీటింగ్లు పాల్గొని వారితో ఉన్నటువంటి అనుబంధంతో మరి ఈరోజు మన సమాజంలో మన వారికి పిహెచ్డి పట్టా వచ్చిందంటే తొలుతగా మాకు సంతోషం ఉన్నా కానీ మరి మాకు కూడా ఇంకా సంతోషం ఉంది అన్న అని చెప్పేసి ఫోన్ చేసి మిమ్మల్ని సన్మానం చేసుకుంటామని చెప్పేసి వారు ఈరోజు మాకు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వారికి మరియు వారి బృందానికి, మండల అధ్యక్షుల గారికి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారికి, పూర్తిగా ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ, అంబేద్కర్ యువజన సంఘం వారందరికీ కూడా నా తరఫున, నా బృందం తరఫున ధన్యవాదాలు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా
Thanks for watching. Like, share and subscribe.